బిడ్డల కోసము, నువ్వు చేసే వ్యాపారాల కోసం ఏం చేయాలా? ఓడి పంట కట్టుకోవాలా, రోదన చెయ్యాలి, అంగలార్చాలి. ఆ సమస్య తీరేంత వరకు కూడా ఏం చేయాలంటే అంగలార్చాలి. ఎస్తేరు చూసాం, అన్నాలు చూసాం, చాలా మంది దైవజనులు చూసాం, దైవజనులు చూసాం. ఎక్కడైనా సరే ఉపవాసం నుండి ఎంతగానో కన్నీరు కాస్తున్నారు, ఉపవాసం నుండి ఎంతగానో రోదన చేస్తున్నారు. చేసిన ఉపవాసము ఫలిస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి. ఏదో దైవజనులు 3 రోజులు కూటాలు పెడుతున్నాం, వస్తున్నా వెళ్ళిపోతున్నాం. రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, తేదీలు మారుతున్నాయి. పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన కారణం నిరతలు పెరుగుతున్నాయి, దొంగ పురుగులు తినేస్తున్నాయి. దానవ చెట్లు ఫలించట్లా, ఏదో చెట్లు ఫలించట్లా. దొంగ పురుగు ఒకటి తర్వాత ఒకటి ఇష్టం వచ్చినట్లుగా ఏమి చేస్తున్నాయంటే మన ఆత్మను పొంగలిస్తున్నాయి. అయ్యా, నిజమైన దేవుడు నమ్ముకుంటున్నావు, ప్రతి వారం మందిరానికి వెళుతున్నావు, ప్రతి ఉపవాస గుడికి వెళుతున్నావు. నిన్ను బట్టి మరొక ఆత్మ రక్షించబడుతుందా? నిన్ను బట్టి నీ భర్త మార్చబడుతున్నాడా? నిన్ను బట్టి భార్య మార్చబడుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబం దేవుని సన్నిధికి వస్తుందా? కారణం మన చూపుల ద్వారా కావచ్చు, మన ఉద్దేశాల ద్వారా కావచ్చు, మన తలంపుల ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు. ఎక్కడ పెడితే ఎక్కడ ఏదో ఒక ఆలోచన పడిపోతాం, కాబట్టి పడిపోతాం. కానీ ఆ పడిపోయి కాడమనకుండా వాస్తువును ప్రతిష్ఠించుకొని నువ్వు పనిలో చేయవస్తుందానికి సిద్ధపడాలి. నిజంగా చూడండి.